ఖండిస్తున్నాం. తక్షణమే ఈ భూమిని అప్పయ్యపాలను కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు విద్యార్థులు మా యూనివర్సిటీ భూమిని కాపాడాలని శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో నిరసన చేస్తుంటే అమ్మాయిలు అనేటువంటి కనికరమైనటువంటి జ్ఞానం లేకుండా బట్టలు ఇంపి అరెస్ట్ చేసి రాత్రి 11 గంటల దాకా అమ్మాయిలను పోలీసులు ఉంచినటువంటి తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ అప్రజాస్వామిక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. హైదరాబాద్ సెంట్రల్ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గెలిచినని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందే కోరుతున్నాం. జై తెలంగాణ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం లోపల ఆ రోజు ఆనాటి ప్రభుత్వం 2300 ఎకరాల 2300 ఎకరాల భూములను హైదరాబాద్ సెంట్రల్ సిటీ పేరు మీద ఆనాటి ప్రభుత్వం అలాట్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 ఎకరాల భూమిని ఇవాళ ప్రైవేట్ సంస్థలకు వీళ్ళు యాక్షన్ పెట్టడానికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మొన్న హెచ్సి యూనివర్సిటీలో అమ్మాయిలని కూడా చూడకుండా విద్యార్థులందరిపైన దాడు చేసి కర్కశంగా వాళ్ళందరినీ ఒక కొట్టానికి గుంజుకెళ్ళి అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. నిన్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ మిగతా దళిత సంఘాలు కానీ ఎస్ఎస్టీ విద్యార్థి సంఘాలు బీసీ విద్యార్థి సంఘాలు మిగతా పీడీఎస్ విద్యార్థి సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంత భూమి కూడా అమ్మాం, ప్రభుత్వాన్ని నడిపిస్తాం తప్ప భవిష్యత్ తరాల కోసం భూములు అమ్మాల్సిన అవసరం లేదని చెప్పి ఆనాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 400 ఎకరాల భూమిని ఎట్లా అమ్మాలని చెప్పి చూస్తున్నామని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ ఆర్ట్ సిటీలో కూడా ఇవాళ ఢిల్లీలో పర్యావరణం ముప్పుతో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో అక్కడ చనిపోతా ఉన్నారు. ఢిల్లీలో బతకలేని పరిస్థితి అక్కడ ఉన్నది. ఇవాళ హైదరాబాద్ మాత్రం సేఫెస్ట్ సిటీగా
భారతదేశంలో సేఫెస్ట్ సిటీ ఏదైనా ఉన్నదంటే అన్ని రకాలుగా హైదరాబాద్ అని చెప్పి ఇవాళ అన్ని రకాల నివేదికలు చెప్తా ఉన్నాయి. అలాంటి హైదరాబాద్ లో గచ్చిబౌలిలో కూడా 400 ఎకరాల భూమిని తీసుకోవడం వల్ల ఇవాళ అక్కడ పర్యావరణం సమతుల్యత దెబ్బతిని అందరికీ అనారోగ్యాల పాలయ్యే పరిస్థితి కనిపిస్తా ఉన్నట్టు ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇవాళ పర్యావరణవేత్తలు, మేధావులు, వ్యక్తులందరూ కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ సిటీ కాపాడాలని చెప్పి అక్కడ భూల పరిరక్షణ కోసం అందరం పోరాటం చేసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ జనాభా రోజు రోజు పెరుగుతా ఉన్నది. జనాభా పెరుగుతున్న కొద్దీ వివిధ రకాల కోర్సులు వస్తూ ఉంటాయి. యూనివర్సిటీలు ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా దానికోసం భవిష్యత్ తరాల కోసం అని చెప్పి ఆ రోజు 2300 ఎకరాల భూమిని ఆనాటి ప్రభుత్వం ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములను పుంజుకోవాలని కుట్ర చేస్తున్న వాటికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి మిగతా అన్ని సంఘాలు, ఇతర సంఘాలు కూడా ఖచ్చితంగా ఎన్సీ భూములను కాపాడుకుంటాం. ఈ రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ భూములను కూడా పుంజుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నా కూడా ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ప్రాణాలకు తెగించారే సరే ఆనాడు తెలంగాణ కోసం అయితే ఏ విధంగా మేము కొట్లాడమో ఇవాళ విశ్వవిద్యాలయ భూముల కోసం పరిరక్షణ కోసం కూడా ఇవాళ మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సి భూమికి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని వెంటనే హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.